డామ్ ఇట్. ఏంటిటా కుండబద్దలు కొడతా అత్త. నమస్కారం, కుండబద్దల ప్రేక్షకులకి స్వాగతం. నేను గౌతమ్ కాటా. ఈ వీడియోలో నేను మీతో చెప్పాలనుకునే అంశం, గోరంట్ల మాధవ్ ఇంటర్నల్ వారు తీసుకొని రావడానికి పక్కా ప్లాన్ తోటి కుట్రకు తెరతీశాడా అనే అనుమానాలు ఇప్పుడు బలంగా వస్తూ ఉన్నాయి. టీడీపీ కార్యకర్త చేబ్రోలు కిరణ్ వైఎస్ భారతి మీద చేసిన కొన్ని అనుచిత వ్యాఖ్యలకి ప్రభుత్వం స్పందించింది. ఆయన్ని టీడీపీ పార్టీ నుంచి సస్పెండ్ చేయటం కానీ, ఆయన్ని అరెస్టు చేయటానికి పోలీసులు కూడా విఫల ప్రయత్నం చేశారు. ఆయన ఇబ్రహీంపట్నం దగ్గర దొరికితే ఆయన్ని పోలీసులు అదుపులోకి తీసుకుని మరి గుంటూరు పోలీస్ స్టేషన్కి తీసుకొస్తూ ఉంటే, గోరంట్ల మాధవ్ విజయవాడలో ప్రెస్ మీట్ పెట్టి ఈ వ్యాఖ్యలు, వైఎస్ భారతి మీద కిరణ్ చేసిన వ్యాఖ్యలకు ఆయన తాలూకు సమాధానం ఏం చెప్పాడో ఆ ప్రెస్ మీట్లో చెప్పి అంతటితోటి మరి ఇంటికి వెళ్ళిపోవాలి కదా. కాకుండా పోలీసు వ్యవస్థలో గతంలో ఆయన పనిచేసిన ఉన్నదాన్ని ఉపయోగించుకుని ఈ కిరణ్ కుమార్ని ఎక్కడ అరెస్ట్ చేశారు, ఏ వాహనంలో తరలిస్తూ ఉన్నారు అనే విషయాన్ని కూడా ఇంటర్నల్గా తెలుసుకొని ఆ వాహనాన్ని వెంబడించి ఈ కిరణ్ మీద దాడి చేయడానికి ప్రయత్నం చేశాడు. ఇప్పుడు గోరంట్ల మాధవ్ వచ్చి కిరణ్ మీద దాడి చేస్తే, అదునా పోలీస్ కస్టడీలో ఉన్న ఈ కిరణ్ మీద దాడి చేస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ టీడీపీ కార్యకర్తలు వీళ్ళ మధ్య అశాంతి రేగదా? ఇంకెక్కడైనా సరే కొట్టుకునే అవకాశాలు లేవా? అంటే అసలు ఆ ప్లాన్ తోటే గోరంట్ల మాధవ్ ఈ పని చేశాడు అని ఒక పోలీసు డిపార్ట్మెంట్ కూడా ఒక రకంగా ఆ దిశలో కూడా ఆయన మీద విచారణ చేస్తూ ఉంది. కిరణ్ కుమార్ని ఎస్పీ ఆఫీస్కి తీసుకొస్తూ ఉంటే అక్కడికి వచ్చి పోలీసులు విధి నిర్వహణకు అడ్డంబడి కూడా ఆయన మీద దాడి చేసే ప్రయత్నం చేశాడు అని అంటే, గతంలో పోలీస్ డిపార్ట్మెంట్లోనే పనిచేసిన ఈ గోరంట్ల మాధవ్కి పోలీస్ డిపార్ట్మెంటు ఆ వ్యవస్థ అంటే ఏమాత్రం కొంచెం కూడా నమ్మకం లేదు. ఆ వ్యవస్థ మీద ఆయనకి మర్యాద లేదు అనే కదా అనుకోవాలి. వీటన్నిటికంటే కూడా ఎక్కువగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఈ రోజున ఏ శుద్ధపోస కబుర్లు అయితే చెబుతూ ఉన్నారో, గతంలో ఎక్కడికి వెళ్ళిపోయారో వీళ్ళందరూ, ఏ బొరియలో దాక్కున్నారో తెలియదు, ఏ ఎలుక కలుగుల్లో దాక్కుని ఉన్నారో తెలియదు. కొడాలి నాని కావచ్చు, పేరుని నాని కావచ్చు, వల్లభనేని వంశీ కావచ్చు, రోజా కావచ్చు, అసలేమిటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ సోషల్ మీడియా కార్యకర్తలు చేసిన అతి చండాలపు ఈ వ్యాఖ్యలు మొత్తం మీద ఎవరు ఈ రోజు స్పందించలా. ఈరోజు భారతిని ఒక మాట అన్నాడు కిరణ్ కుమార్ అనగానే ఎక్కడ లేని రోషం పొడుచుకొచ్చేసింది. మనం చేస్తే సంసారం, ఎదుటి వాళ్ళు చేస్తే వ్యభిచారం అన్నట్టు మీరు చేసినప్పుడు ఇవి బాగానే ఉన్నాయా, ఆనందదాయకంగా ఉన్నాయా? అదే టీడీపీ పార్టీ కార్యకర్త ఒకళ్ళు ఒక మాట అంటే మాత్రం ఎక్కడ లేని కోపం వచ్చేస్తుంది. ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తన సెల్ఫ్ గోల్ తాను వేసుకుంది. దీంతో పాటుగా అసలు గోరంట్ల మాధవ్ వ్యవహారం ఏమిటి, అతనికి కిరణ్ కుమార్ని ఎక్కడ అరెస్ట్ చేశారు, ఏ వాహనంలో మరి గుంటూరు తరలిస్తూ ఉన్నారు అనే సమాచారం ఎలా అందింది, ఆ సమాచారాన్ని సేకరించాల్సిన అవసరం గోరంట్ల మాధవ్కి ఏమొచ్చింది, అతనికి సహకరించిన పోలీసు ఆఫీసర్లు ఎవరు, ఇంకా పోలీస్ డిపార్ట్మెంట్లో వైసీపీకి సంబంధించిన వాళ్ళు చాలామంది ఉన్నారు, అది అందరికీ తెలిసిందే. అయితే దాన్ని ఉపయోగించుకుని ఈ వాహనాన్ని ఐడెంటిఫై చేసి ఇప్పుడు వచ్చి కిరణ్ కుమార్ మీద దాడికి ప్రయత్నం చేశాడు గోరంట్ల మాధవ్ అని అంటే, ఏ బాంబో వేయడని ఏమని అనుకోవాలి, ఎటువంటి దుశ్చర్యకు పాల్పడ్డాన్ని ఎలా అనుకోవాలి? ఇంతటితో ఆగకుండా ఎలాగనో ఆ వాహనాన్ని తీసుకొచ్చారు. మరి ఎస్పీ ఆఫీసులోకి తీసుకెళ్తుంటే అక్కడ కూడా వీరంగం వేసి, తాను పనిచేసిన పోలీస్ డిపార్ట్మెంట్ మీద ఏ మర్యాద లేదు, కనీసం గవర్నమెంట్ ఆఫీసర్ విధి నిర్వహణలో ఉన్న పోలీసులకి మనం ఆటంకం పడకూడదు అనే పోలీస్ నిబంధన కూడా డిపార్ట్మెంట్లో పనిచేసిన ఆ వ్యక్తికి తెలియదా? తెలిసినా కూడా ఇలాంటి పని చేశాడు అని అంటే, ఇటు వైసీపీలోనూ అటు టీడీపీలోనూ అశాంతి రేగటానికి, చూసావా నేను టీడీపీ కార్యకర్తని చెత్త కొట్టుడు కొడితే ఎవరు నాదేం పీకలేకపోయారు అనే ఒక సంకేతాన్ని పంపించడానికి, టీడీపీ కార్యకర్తలను రెచ్చగొట్టడానికి చేసిన ప్రయత్నం కాదా? ఇదంతా అశాంతి రేగటానికి ఆయన ఆడుతున్న డ్రామా కాదా? ఆయన చేసిన కుట్ర అని అనుకోవటానికి వీల్లేదా? ఇలాంటి కుట్రని గోరంట్ల మాధవ్ విజయవాడ నుంచి గుంటూరు ఎస్పీ ఆఫీస్ దాకా విపరీతమైన ప్రయత్నం గంటల పాటు చేశాడు అని అంటే,
ఆయన్ని ఈ డిపార్ట్మెంట్ ఎలా సహించి ఊరుకోవాలి? సరే, గోరంట్ల మాధవ్ని అరెస్ట్ చేశారు, రోజున కోర్టులో ప్రొడ్యూస్ చేసే అవకాశం కూడా ఉంది అనేది కూడా చెబుతూ ఉన్నప్పటికీ ఆయనకి ఇన్ఫర్మేషన్ ఇచ్చిన ఇంటి దొంగలు ఎవరు అని కనిపెట్టాల్సిన అవసరం ఈ రోజున పోలీస్ డిపార్ట్మెంట్కి ఉంది. తప్పు చేస్తే మనవాడైనా సరే మనం శిక్షించి తీరాల్సిందే అని టీడీపీ తీసుకున్న నిర్ణయం ఆహ్వానించదగిందే అయినప్పటికీ మరి ఈ గోరంట్ల మాధవ్ని కూడా ఇంకా కఠినంగా శిక్షించాల్సిన అవసరం ఉంది. ఇంటర్నల్ వార్కి తెర తీయబోయాడు గోరంట్ల మాధవ్. ఎందుకంటే గతంలో ఆయన చేసిన వ్యాఖ్యలే, ఆయన చేసిన కొన్ని అనుచిత వ్యాఖ్యల మీద పోలీస్ డిపార్ట్మెంట్ ఆయనకు ఒక నోటీస్ ఇచ్చి విచారణకు పిలవటానికి వెళ్ళినప్పుడు ఆయన ప్రముఖంగా స్వయంగా చెప్పాడు, ఇంటర్నల్ వార్కి ఇక్కడ ఆస్కారం ఉంది, ఈ ఇంటర్నల్ వార్ జరగబోతోంది అని. అంటే ఈ రోజున ఆంధ్ర రాష్ట్రంలో అశాంతి రేపి పార్టీల మధ్య చిచ్చు పెట్టి గొడవలకు ప్రయత్నించాడు. కుట్రని ఏదో రకంగా మరి పోలీసులు అయితే భగ్నం చేయక తప్పదు. కానీ ఈ కుట్రను కూడా బయటకు తీసి గోరంట్ల మాధవ్ను కూడా కఠినంగా శిక్షించాల్సిన అవసరం ఉందా లేదా అనేది ఇక్కడ ప్రశ్న. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇలాంటి కుట్రలకు ఎప్పుడూ తెరదీస్తుంది. వివేకానంద రెడ్డి చనిపోయినప్పుడు కూడా నారాసుర రక్త చరిత్ర అని టీడీపీ పార్టీ మీదకి వాళ్ళ కార్యకర్తలు మొత్తం ఎగదోలే పనిచేశారు. అసలు ఇదంతటికీ కారణం ఎవడు? వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ఆ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త ఎవరో చనిపోతే ఆయన కుటుంబాన్ని పరామర్శించడానికి వెళ్ళి పోలీసులు బట్టలోడదీసి నిలబెడతాను అనే వ్యాఖ్యలు అది ఎలా చేయగలుగుతాడు? అందున ఒక బెయిల్ పైన ఉన్న వ్యక్తి ఒక వ్యవస్థ మీద ఇలాంటి అనుచిత వ్యాఖ్యలు చేస్తే యాక్చువల్గా ఆయన బెయిల్ రద్దు చేయడానికి సిఫార్సు చేయాల్సిన అవసరం ఉంది. ఇక అలాంటి వ్యాఖ్యల్ని బేస్ చేసుకుని కింద స్థాయి నాయకులు గోరంట్ల మాధవ్ కూడా ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో పెద్ద నాయకులు ఎవరు లేరు కాబట్టి ఏమీ లేని చోట ఆమోద వృక్షమే మహావృక్షం అయిందన్నట్టు ఇప్పుడు గోరంట్ల మాధవ్ ఢిల్లీ స్థాయిలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పరువు పూర్తిగా తీసి నగ్నంగా వీడియో కాల్స్ చేసి పరువు మొత్తం పోగొట్టి అసలు ఈ ప్రపంచం మొత్తం ఆంధ్ర రాష్ట్రం వైపు చూసి నవ్వుకునేలా చేసిన ఈ గోరంట్ల మాధవ్ ఈరోజు శుద్ధపూస కబుర్లు చెబుతూ ఉన్నాడు. గతంలో భువనేశ్వరం మీద కావచ్చు, లేకపోతే టీడీపీలో పనిచేసిన ఉండవల్లి శిరీష ఇలాంటి చాలామంది కార్యకర్తల మీద కావచ్చు ఎంత జుగుప్సాకరమైన అసహ్యకరమైన వ్యాఖ్యలు చేశారో మాధవ్కి తెలియదా? తెలుసు. తెలిసినా కూడా ఇలాంటి ఒక దుందుడుకు చర్యకు పాల్పడి అతన్ని కొట్టి ఇదిగో నేను పై చేయి సాధించాను అని అనుకుని గోరంట్ల మాధవ్ చేస్తే మరి రెండు పార్టీల మధ్య ఇంటర్నల్గా అశాంతి రేగే అవకాశం ఉంటుంది. వాళ్ళు ఎక్కడికక్కడ కొట్టుకునే అవకాశం ఉంది. ఎందుకంటే ఏ పార్టీని అభిమానించే వాళ్ళు ఆ పార్టీ తరపున వత్తాసు తీసుకొని పలకటానికి చాలామంది ఉన్నారు. ఈ రోజున ఊరికనే ఉద్రేకపడే యువకులు చాలామంది ఈ రోజున పార్టీల్లో ఉన్నారు. దాన్ని బేస్ చేసుకుని గోరంట్ల మాధవ్ ఓ పెద్ద కుట్రకి తెరదీశాడు. ఆ కుట్రని బయట పెట్టి ఆయన్ని ఇంకా కఠినంగా శిక్షించాల్సిన అవసరం ఈ రోజున ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి ఉంది. కిరణ్ కుమార్నే కాదు, గోరంట్ల మాధవ్ను కూడా కఠినంగా శిక్షించాల్సిన అవసరం ఉంది. ఇదే ఈరోజు కుండబద్దలు.